నమస్కారం, నేను మీ ఆర్యనగర్. ప్రస్తుతం మనం కార్మిక నగర్ లో ఉన్నాం. ఇక్కడ ఏ రకమైన అంటే జూబ్లీ ఎలక్షన్ సంబంధించిన ఏ రకమైన వాతావరణం తెలుసుకుని ప్రయత్నం. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? హరికాంత్ నా పేరు. మీరు ఎప్పటి నుంచి ఈ ఏరియాలో ఉన్నారు? సిన్స్ ఒక 30 years. 30 సంవత్సరాలు ఇదే ఏరియాలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, ఇప్పుడు బై ఎలక్షన్ స్టార్ట్ అయింది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తారు, బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్య సునీత గారికి ఇచ్చారు. ఎవరికి అవకాశం ఉంది అంటే అట్లా మనం చెప్పలేం కదా, ఎవరు వస్తారనేది కరెక్ట్ మనకు తెలియదు. కానీ పబ్లిక్ ఏదో అనుకుంటారు కదా. పబ్లిక్ అంటే ఇప్పుడు ఇక్కడ మా దగ్గర నవీన్ యాదవ్కి మంచి సపోర్ట్ ఉంది. ఆ ప్రకారంగా చూసుకుంటే కనుక నవీన్ యాదవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అనుకుంటారా, లేకపోతే వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ చూసేస్తారు అంతే. కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు, కాంగ్రెస్ పార్టీ అని కాదు, నవీన్ యాదవ్ చూస్తే మాత్రం బరాబర్ వేసేస్తారు. అట్లా యూత్ ఫాలోయింగ్ ఉన్నది గట్టిగా ఉన్నది. వాళ్ళ నాన్నగారు మీకు తెలుసా? తెలుసు, చూస్తాం కదా. ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటే, ఏదైనా అంశం ఉంటే వెళ్తే కలిస్తే మాట్లాడతారా, వెళ్తారా? ఏదైనా మీ సమస్య ఉంది, పబ్లిక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తారు. గతంలో కూడా 2 సార్లు పోటీ చేసి ఆయన ఓడిపోయారు కదా, ఈసారి ఆ సానుభూతి ఉంటుందా? అట్లానే ఏముండదు, చూడాలి ఈసారి ఏమైతుంది. అందరం వెయిటింగ్ దాని గురించే. అదే అంటే 2 సార్లు ఆయన పోటీ చేసి ఓడిపోయారు కదా, ఈసారి ఆయనకి వెయ్యాలి, వాళ్ళు గెలిపించుకోవాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఉన్నది 100%. బీఆర్ఎస్ పార్టీకి ఎలా ఉంటుంది ఇక్కడ? బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ గెలిచింది, కానీ లేదు కదా. స్టేట్ లో టీఆర్ఎస్ ఉండుంటే కనుక టీఆర్ఎస్ వచ్చేదేమో తెలియదు అది, కానీ కాంగ్రెస్ కి ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుంది. మీ బస్తీ అంటే మీ కార్మిక నగర్ ప్రధానమైన సమస్య ఏంటి? వాటర్ సమస్య. రోడ్ మీద వాటర్, డ్రైనేజ్ వాటర్. వర్షాకాలం అంతా ఇదే. ఎండాకాలం చలికాలం 3 కాలాలు. డ్రైనేజీ సమస్య ప్రధాన సమస్య. డ్రైనేజ్ కాదు, మంచి నీళ్ళే ఇవి, నల్ల నీళ్ళే వెళ్ళిపోతా ఉంటాయి. ఓకే, నల్ల నీళ్ళు. ఓకే, వేస్ట్ అయిపోతుంది వాటర్, మొత్తం వేస్ట్ అయిపోతుంది. నీళ్ళు పోతా ఉంటాయి, ఒక్కొక్క ఇళ్ళకి నీళ్ళు వస్తాయి. కొంతమంది పైపులు వలిగి పోతా ఉంటాయి, రోడ్ల మీద పైపులు వలిగినే ఉంటాయి, ఆ వాటర్ అన్ని పోతా ఉంటాయి. మొత్తానికి ఇక్కడ నవీన్ యాదవ్ గారికి అవకాశం ఉంది. నవీన్ యాదవ్ గారికి ఉంది అనుకుంటున్నాం, మా ఏరియా వాళ్ళ వరకు అయితే తెలుసు. థ్యాంక్ యూ.